నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి. తోడేలు కోతి. ఒక అడవిలో తోడేలు కోతి ఉండేవి. తోడేలుకు ఒకరోజు మేక మాంసం తినాలనిపించింది. అడవి పక్కనున్న గ్రామంలో చాలా మేకలు ఉండటం గమనించింది. రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్ళి మేకలను ఎత్తుకుపోతూ ఉండేది. ఇలా రోజుకొక మేక తెచ్చుకుని తింటూ ఉండేది. ఇదంతా గమనించిన కోతి, రోజుకో మేకను ఎలా తెచ్చుకోగలుగుతున్నావు అని అడిగింది. దానికి ఆ తోడేలు, ఈరోజు రాత్రి నువ్వు కూడా నాతో పాటు రా, నీకు చూపిస్తాను అని తోడేలు అంటుంది నా కోతితో. అప్పటికే ఊళ్ళో చాలా మేకలు కనిపించకుండా పోవటంతో గ్రామ ప్రజలు రాత్రివేళ కాపలా కాచారు. చాలా రోజులు బట్టి చూస్తున్నారు గ్రామంలో ఉన్న ప్రజలు. రోజుకో మేక మాయమైపోతుంది, అన్నీ అయిపోతున్నాయని ఒకరోజు ఏం చేస్తారు, ఊళ్ళో ఉన్నవాళ్ళు కాపలా కాసి ఉంచుతారు ఎవరు మేకలను తీసుకెళ్ళిపోతున్నారని. ఏ రోజైతే కోతి తోడేలు కూడా వచ్చిందో అదే రోజు రాత్రి వాళ్ళు కాపలా ఉన్నారు. ఈ విషయం తెలియని కోతి, కోతికి తెలియలేదు. వాళ్ళ గ్రామ ప్రజలు వాళ్ళ కాపలా కాసుకుని ఉన్నారని కోతికి తెలియలేదు. తోడేలు కూడా వచ్చేసింది. తోడేలు ఊళ్ళో ప్రవేశించాయి. కోతి తోడేలు రెండు ఊళ్ళో ప్రవేశించాయి. మేకల మందలోకి వెళ్ళగానే అప్పటికే కాపు కాసిన జనం అప్పుడు చూస్తున్నారు. రాత్రంతా తెల్లవారులు చూస్తున్నారు ఎవరు తీసుకెళ్తున్నారని. ఎప్పుడైతే తోడేలు కోతి ఊర్లో ప్రవేశించారో అప్పుడు వాళ్ళు కావలసినంత జనం తోడేలు కోతిని పట్టుకుని చితక్కొట్టేశారు. మరి చితక్కొట్టరండి, ఎంత కష్టపడి వాళ్ళు వాటి మీద ఆధారపడిన వాళ్ళు రోజు రోజు తీసుకెళ్తుంటే ఎవరు ఊరుకుంటారండి. అందువల్ల కోతిని తోడేల్ని బాగా చితకబాదేశారు. నాకేమీ తెలీదు కోతి అంటుంది. కేవలం తోడేళ్ళతో పాటే నేను వచ్చాను, నాకు అసలు ఏమీ తెలీదు. నిజంగానే నిజం చెప్పిన ఎవరు వింటారండి. తోడేలు కూడా కోతి వచ్చినప్పుడు కోతి కూడా తింటుందేమోనని వాళ్ళు అనుకుంటారు గ్రామ ప్రజలు. కోతి మొత్తుకున్నా విడవకుండా మరింకా దెబ్బలు కొట్టారు. ఇంకా బాగా కోపం వచ్చింది వాళ్ళకి, గ్రామ ప్రజలకి. ఇంకా గట్టి కొట్టారు కోతిని. వారి నుంచి ఎలాగోలాగా తెప్పించుకుని కోతి బతుకు జీవుడా అంటూ అడవి బాట పట్టింది. ఎలాగైతే మొత్తం మీద తప్పించేసుకుని కోతి ఆ అడవిలోంచి పారిపోయి వచ్చేసింది. అంటే ఏంటంటే దీని నీతి, చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం. అందువల్ల మనము మంచి వాళ్ళతో స్నేహించమని అందువల్ల చెప్తారండి. మనం కూడా పైకి వచ్చి మనం ఎంతో మన లైఫ్ని మనము సుఖమయంగా చేసుకోగలుగుతాము. అందువల్ల మన స్నేహం కూడా మంచి వాళ్ళతో చేయాలి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.